హలో! వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. అండ్ ఈరోజున్న లీగల్ క్వైరీ ఏంటంటే చాలామందికి ఏదైనా సరే కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయాలని రెడీగా ఉంటారు. అండ్ సివిల్ అవ్వని, క్రిమినల్ అవ్వని ఇక్కడ కోర్ట్ ఫీజ్ అనేది దేనికి కట్టాలి అని చాలామంది డౌట్‌గా ఉంటుంది. ఏంటంటే సివిల్ లిటిగేషన్స్ ఏవున్నా సరే కోర్ట్ ఫీజ్ అంతే నొటేషనల్ ఫీజ్ అనేది ఉంటుందంటే నామినల్ ఫీజ్. అంటే ఇప్పుడు 1,00,000కి 3,000 అనేది వాల్యూ ఉంటుంది. వాల్యూ ఒకవేళ ప్రాపర్టీ అయితే దాని వాల్యూని బట్టి కట్టాల్సొస్తుంది. అదే ఒక ప్రాపర్టీ లేకుండా నార్మల్‌గా సివిల్ లిటిగేషన్స్ ఏవైనా ఉండనియండి డిస్ప్యూట్స్ దాని మీద ఖచ్చితంగా డెఫినెట్‌గా మనము కోర్ట్ ఫీజ్ అనేది పే చేయాలి. అదే క్రిమినల్ ప్రొసీడింగ్స్‌లో అయితే మనకు కోర్ట్ ఫీజ్ అనేది ఏది ఉండదు. అండ్ ఆల్సో డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్తుంది కాబట్టి ఇఫ్ ఎనీ అక్కడ మనం మన జడ్జిమెంట్‌ని బట్టి ఫైన్ కట్టుకోవాల్సొస్తే దాన్ని బట్టి ఫైన్ అనేది కట్టాల్సొస్తుందండి. థ్యాంక్ యూ.